భారత్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఎవ్వడికైనా మడతడిపోవాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ కు ఈ ముచ్చట బాగా అర్థమైంది. అందుకే దినదినం కాదు క్షణ క్షణం పెద్ద గండంలా కడుపుతోంది పాపాల పుట్ట పాక్. ఆ దేశ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైందంటేనే అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో ఊహించుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి పాపం పాకిస్తాన్ ను వెంటాడుతోంది. ఈ దాడి తర్వాత భారత్ తన విశ్వరూపాన్ని చూపిస్తుండటంతో దాయాదికి దిక్కుతోచడం లేదు. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇండియాను తట్టుకోవడం ఎలాగో పాకిస్తాన్ కు అర్థం కావడం లేదు. ఇప్పటికే పాక్ తో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న భారత్ ఏ క్షణమైనా సైనిక చర్యకు దిగేందుకు సన్నద్ధమవుతోంది. తుది నిర్ణయం త్రివిధ దళాలదే అని ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో పాటు అందుకు తగ్గట్టే భారత సైన్యం సన్నద్ధమవుతున్న తీరు పాక్ ను కలవరపెడుతోంది. అందుకే హై అలర్ట్ ప్రకటించిన పాక్ ప్రభుత్వం తన బలగాలను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు ప్రజలకు కూడా కీలక సూచనలు చేస్తోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంతర్యుద్ధాన్ని ముమ్మరం చేయడం, ఓవైపు భారత సేనలు దూసుకొస్తుండటంతో ఎటు అంతు చిక్కని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది పాక్ అధ్యక్షుడు జర్దారి హుటాహుటిన ప్రత్యేక విచక్షణాధికారం ఉపయోగించి పార్లమెంట్ ను ప్రత్యేకంగా సమావేశపరిచారంటేనే అక్కడ పరిస్థితి స్పష్టంగా తెలిసిపోతుంది. దీనికి సంబంధించి శనివారం అర్ధరాత్రి నోటీసులు జారీ అయితే ఆదివారం ఆగ మేఘాల మీద పార్లమెంట్ సమావేశమైంది. ఇండో పాక్ ఉద్రిక్తతలు భీకర స్థాయికి చేరిన వేళ ఈ ప్రత్యేక భేటీ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్లమెంట్ వేదికగానే పరిస్థితిని రాజకీయ పార్టీలకు వివరించిన పాక్ అధ్యక్షుడు భారత్ తో యుద్ధం గనుక వస్తే ఎలా వ్యవహరించాలి అనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. పాక్ కు మద్దతిచ్చే దేశాలేవి, భారత్ వెంట నిలిచే దేశాలేవి అనే లెక్కలేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు అంతర్జాతీయంగా భారత్ కు సపోర్ట్ దొరకకుండా పాక్ కుయుక్తులు పన్నుతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ కు రష్యా మద్దతు ఇవ్వకుండా తెర వెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇప్పటికే బంకర్లను సిద్ధం చేస్తోంది పాక్ ఆర్మీ. రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. ఏ సమయంలోనైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందనే భయంతో అక్కడి స్థానికులకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, కావాల్సిన మందులు సిద్ధం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సూచించింది. ఉగ్రవాద శిక్షణా శిబిరాలకు నిలయంగా మారిన మదర్సాలపైన ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేస్తుందనే అనుమానంతో ఇప్పటికే అక్కడ 1000 మదర్సాలను మూసేసిన పాక్ పిల్లలకు సైతం పాకిస్తాన్ ఆయుధ శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు భారత్ త్రివిధ దళాలను అప్రమత్తం చేయడంతో పాటు గగనతలంలో ఎయిర్ ఫోర్స్, సముద్ర మార్గంలో నేవీని ముమ్మరం చేసింది. దీంతో సరిహద్దులకు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ యుద్ధ పరిస్థితులపై సైన్యంతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ చర్యలతో అన్ని రకాలుగా బిగుసుకుపోయిన పాక్ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటుంది అన్నదే ఆసక్తికర అంశం.